యూపీఐ పేమెంట్స్ ఇప్పటి నుంచి ఫ్రీ కాదంటే ఇది నేను చెప్తున్న మాట, ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పినటువంటి మాట. సో యూపీఐ పేమెంట్స్ అంటే అందరికీ తెలుసు, మొబైల్ ద్వారా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ ఇలా రకరకాల వాటిని ఉపయోగించిన ట్రాన్సాక్షన్ మనందరికి తెలుసు. ఇప్పుడు మనం ఏటీఎం వాడినట్లయితే కనుక ఒక 3 లేదా 4 ట్రాన్సాక్షన్స్ తర్వాత మనం పే చేయాల్సి ఉంటుంది బయట. అదే 5 ట్రాన్సాక్షన్స్ తర్వాత నుంచి మన సొంత ఏదైతే బ్యాంక్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఏటీఎంలో కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పే. ఇప్పటి నుంచి ఏంటంటే యూపీఐ పేమెంట్స్ మనం ప్రతిదీ కూడా రూపాయి, ₹1, ₹2, ₹5, ₹10 ఇలా ఎంతైతే అంతా ఇప్పుడు ఈ రోజుల్లో యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ తప్పనిసరిగా వీటి మీద ఇప్పుడు కొంత మొత్తంలో ఛార్జ్ చేయబోతున్నట్టు టాక్ అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్ 2020 నుంచి దేశంలో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ మర్చెంట్ రేట్ దీని పేరుతో ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయకూడదనే నిబంధన అయితే అమల్లో ఉంది. అయితే ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి పన్నుల చట్టాల సవరణ బిల్లు ద్వారా ఈ నిబంధనలో ఇప్పుడు కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి అన్నమాట. ఏ రకమైన డిజిటల్ చెల్లింపులను ఉచితంగా ఉంచాలి, ఏ మూలాలకు ఛార్జీలు వర్తింపజేయాలని నిర్ణయించే పూర్తి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి అయితే తీసుకో. సో ఇప్పటిదాకా అయితే కేంద్ర ప్రభుత్వం చేతులకు లేదు, ఇప్పటి నుంచి కంప్లీట్ గా ఇకపై కొన్ని నిర్ణీత చెల్లింపులకు మినహాయింపునిస్తూనే మరికొన్ని లావాదేవీలకు బ్యాంకులు లేదా పేమెంట్ సంస్థలు సేవా రుసుములు అంటే ఛార్జెస్ వసూలు చేయబోతా ఉన్నమాట. అంటే ఇది ఎవరు భరించాల్సి వస్తుంది? ఇదే విషయానికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారు, ఈ ఖర్చును ఎవరు భరిస్తారని చెప్పడం ప్రస్తుతం చాలా తొందరపాటే అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా ఈ క్వశ్చన్ అడిగితే చెప్పినటువంటి మాట ఇది. కానీ చెల్లింపుల వ్యవస్థ నడవాలంటే ఆ ఖర్చును ఎవరో ఒకరు ఖచ్చితంగా భరించాల్సిందే అని స్పష్టం అయితే చేసింది. అంటే కన్ఫర్మ్ అయిపోయింది, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా కొంత మొత్తంలో తప్పనిసరిగా ఛార్జెస్ అయితే వసూలు చేయవు. మనందరికీ తెలిసిందే, స్విగ్గీ, జొమాటో ఇటు ప్లాట్ఫామ్ ఫీజులు వసూలు చేస్తారు. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సైట్లో కూడా ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేస్తారు. అదే మాదిరి యూపీఐ కూడా ఒక ప్లాట్ఫామ్ అనమాట. దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ ని వసూలు చేయడానికి అయితే రంగం అయితే సిద్ధం చేస్తారు. అయితే ఏం చెప్తా ఉన్నారు, ఎవరో ఒకరు ఖచ్చితంగా భరించాల్సిందని స్పష్టం చేస్తారు. సాంకేతిక వ్యవస్థలు, సైబర్ భద్రత, బ్యాంకింగ్ నెట్వర్క్ ఈ నిర్వహణకు భారీ ఖర్చు ఉంది. ఈ ఖర్చుని ప్రభుత్వం భరిస్తుందా, వ్యాపారులు కడతారా, లేదంటే పరోక్షంగా ప్రజలపై పడుతుందా అనేది రాబోయే రోజుల్లో తెలియదు. అంటే సామాన్యుల మీద కూడా పడ్డానికైతే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అంతా తీసుకెళ్లి వ్యాపారుల మీద వేయరు, కొంత వేయొచ్చాము కానీ అంతా తీసుకెళ్లి వ్యాపారుల మీద వేయరు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల జిఎస్టీలు అవి ఇవి రకరకాల ట్యాక్స్ అని వాళ్ళు ఆల్రెడీ పే చేస్తారు. కొంత మొత్తంలో మన మీద కూడా వేయడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. వ్యాపారుల ద్వారా వస్తువుల ధరల రూపంలో లేదా ఆర్థిక వ్యవస్థలో ఈ భారం పడుతుందని పరోక్షం. సో అయితే ఏంటంటే ఒక టాక్ అయితే ₹2,000 మించినటువంటి ట్రాన్సాక్షన్స్ కే డబ్బులు మనకి ఛార్జెస్ వసూలు చేస్తారని చెప్పేసి నడుస్తుంది. దీంట్లో అంతవరకు సామాన్యులు ఒకరికొకరు చేసుకునే వ్యక్తిగత డబ్బుల బదిలీని P2P ఏదైతే ఉందో, సో ఈ సేవల నిబంధన కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. 200 దాటి పెద్ద మొత్తంలో వ్యాపారులకు చేసే లావాదేవీల మీదే 0.25% నుంచి 0.5% వరకు MDR విధించే దిశగా ప్రణాళికలు జరగడానికి తెలుస్తుంది. సో ఇది ఒక్కసారి స్టార్ట్ అయితే ఎండ్ అయ్యే గేమ్ అయితే అక్కడి నుంచి వన్స్ ఒక్కసారి ఇది స్టార్ట్ అయిందంటే కనుక యూపీఐ ట్రాన్సాక్షన్ మీద ఈ ఛార్జెస్ వసూలు చేయడం స్టార్ట్ అయింది. ఇయర్ బై ఇయర్ అవి పెంచుతూనే ఉంటారు, తగ్గించే అవకాశాలు చాలా. మన దేశంలో జరుగుతున్నటువంటి మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో 2,000 కంటే ఎక్కువ విలువైనవి లేదా 5% అయినప్పుడే చేతులు మారే మొత్తం 70% పైగా ఉండడమే దీనికి కారణం. ఇలాగే పెద్ద తరహా వ్యాపారులకు మాత్రమే ఈ రుసుము వర్తింపజేసేలా మరో ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం ఈ సవరణ ప్రక్రియ పరిశీలన దశలో ఉన్నందున ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఉచిత విధానమే యథాతథం. బట్ ఒక హింట్ అయితే ఇస్తారనమాట. సోషల్ మీడియాలో ఒక హింట్ అయితే నడుస్తూ ఉంటుంది. తర్వాత దాన్ని కొంచెం ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందని చూసిన తర్వాత దీన్ని నిజం చేయడానికి అవకాశం. మొత్తానికి అయితే ఓవరాల్గా ఈ యూపీఐకి సంబంధించినటువంటి సర్వర్లు, సైబర్ వీళ్ళందరినీ మేనేజ్ చేయడం కోసం చెప్పేసి చాలా డబ్బు అయింది అనమాట. ఈ డబ్బులో కొంత భాగాన్ని ప్రజల ద్వారా ఛార్జీల రూపంలో తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టయితే తెలుసు. సో ఒకవేళ ఇది జరిగితే కనుక మీ యొక్క అభిప్రాయం కామెంట్ ద్వారా